సొరకాయతో గారెలు చేస్తారని మీకు తెలుసా? నేను కూడా ఇదే మొదటిసారి ట్రై చేస్తున్నాను. ఈ రెసిపీ నేను యూట్యూబ్లో సంగీత సుధాకర్ ఛానల్లో చూసి చేశాను. చివర్లో టేస్ట్ ఎలా ఉందో హానెస్ట్ రివ్యూ కూడా ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా సొరకాయని శుభ్రంగా కడిగి మీరు ఎంతవరకు అయితే సొరకాయతో గారెలు చేసుకోవాలి అనుకుంటున్నారో అంతవరకు కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఆ సొరకాయ పైన ఉన్న తొక్కను శుభ్రంగా తీసేయాలి. సొరకాయ పైన ఉన్న తొక్కను తీసిన తర్వాత ఇలా సొరకాయను మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత అందులో ఉన్న విత్తనాలన్నీ కూడా తీసేయాలి. మీరు ఇలాంటి గారెలు ఇంతకు ముందు ఎప్పుడైనా ట్రై చేశారా? కమెంట్లో చెప్పండి. వీడియోలో చూపిస్తున్న విధంగా సొరకాయలో ఉన్నటువంటి విత్తనాలన్నీ కూడా తీసేసి ఇలా మెత్తగా తురుముకోవాలి. నేను ఈ సొరకాయ తురుము ఎంత క్వాంటిటీ వచ్చింది అని మెజర్మెంట్ తీసుకోవడం కోసం ఈ గిన్నెలో తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే సొరకాయ ఎంత తీసుకుంటామో దానికి ఆల్మోస్ట్ సేమ్ క్వాంటిటీలో పచ్చిమిర్చి తీసుకోవాలి. కానీ మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీలో పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని తురిమిన సొరకాయలోకి వేసి అందులో రుచికి సరిపడా ఉప్పు, కొన్ని రెబ్బల కరివేపాకు, కొంచెం కొత్తిమీర, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు. నేను దీన్ని 1 గంట క్రితమే నానబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని వాటర్ లేకుండా ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే సొరకాయ ఎంత తీసుకున్నామో అదే క్వాంటిటీలో బియ్యం పిండి కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపి చపాతీ ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని చపాతీ ముద్దలా కలపడం కోసం వాటర్ అయితే ఇందులో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సొరకాయలో ఉన్న వాటర్ అనేది ఈ పిండికి బాగా కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేసి బాగా వేడయ్యాక గారెలు వేసుకోవాలి. ఈ సొరకాయ గారెలు వేసుకోవడం అయితే చాలా ఈజీ. చేతికి కొంచెం నూనె అప్లై చేసుకొని చేతి మీద వత్తుకున్నా సరే సొరకాయ గారెలు మంచి షేప్లో వస్తాయి. వీటిని మీడియం హీట్ మీద 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అంతే అండి, సొరకాయ గారెలు చేసుకోవడం చాలా ఈజీ. కానీ సొరకాయని తురుముకోవడం మాత్రమే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు టేస్ట్ విషయానికి వస్తే నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. సొరకాయతో ఇలా క్రిస్పీగా టేస్టీగా గారెలు చేస్తారని నాకు ఈ రెసిపీ చూసిన తర్వాతే తెలిసింది. ఈ గారెలతో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయిల్ అసలు పీల్చుకోదు. నా సైడ్ నుంచి ఈ రెసిపీకి 10లో 9 రేటింగ్ ఇస్తాను. మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ని కమెంట్లో చెప్పండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.